వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి లీగల్ సెల్ జిల్లా చైర్మన్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి గంగు నాగరాజేశ్వరరావు అలియస్ నాగరాజ్ శర్మ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రామ మందిరం పైన నాగరాజ్ శర్మ గారి వర్షన్ ఏ రకంగా ఉండబోతుంది, ఇక్కడ 6 గ్యారంటీస్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చెయ్యరు అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఖరాఖండిగా చెప్తా ఉన్నాయో వీటిపైన నాగరాజ్ శర్మ గారి వర్షన్ ఏ రకంగా ఉండబోతోంది. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ కొంత తెలుసుకుందాం. అలాగే ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనగామ నియోజకవర్గపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరాజయ పాలవడం జరిగింది. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బీవీఆర్ న్యూస్కు యాజమాన్యానికి ధన్యవాదాలు. అలాగే ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా 2024 సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము బాగున్నామండి. ఓకే సార్, యాక్చువల్లీ గత 9 సంవత్సరాలు అవుతుంది, అంటే ఇంచుమించుగా మీరు లీగల్ సెల్ చైర్మన్గా విధులు నిర్వర్తించి 9 ఇయర్స్ అవుతా ఉంది. ఏం చేసిల్లు సార్ ఈ 9 ఇయర్స్లో మీరేం చేసిల్లు? 9 ఇయర్స్ ఈ యొక్క లీగల్ సెల్ అనేటువంటిది కోర్టుకు సంబంధించినటువంటి విషయము. కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీకి సంబంధించి, అది మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా నిర్ణయించుకొని సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తే చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క కోర్టు యొక్క పరిధిలో ఉన్నటువంటి ఆ పార్టీ యొక్క కార్యకర్తలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వారికి సంబంధించినటువంటి లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఇబ్బందులు పాలైనటువంటి వారు, న్యాయపరంగా ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళకు కోర్టులో న్యాయం చేయడానికి యొక్క లీగల్ సెల్ అనేటువంటిది కృషి చేస్తూ ఉన్నది. అలాగే ప్రభుత్వము చేసేటువంటి, ఒకవేళ ప్రభుత్వం కనుక వేరే ప్రభుత్వం ఉన్నట్టయితే ఆ ప్రభుత్వము చేస్తున్నటువంటి విషయాలలో ఆ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేటువంటిది చూసుకు ఆర్టీఐ విషయంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్ని రకాల యొక్క సమాచారాన్ని సేకరించి, ఒకవేళ అన్యాయం కనుక జరిగి ఆ ప్రతిఫలాలు ప్రజలకు నేరుగా అందని సందర్భంలో వాటికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో పార్టీ యొక్క ముఖ్య నాయకులను సంప్రదించి వాటిపై నిర్ణయాలు తీసుకునేటువంటిది ఇది లీగల్ సెల్ యొక్క పని. ఓకే, మరి ఇదంతా మీరు ఫుల్ఫిల్ చేసిల్లా? ఇదంతా పర్ఫెక్ట్గా 110% మీరు ఎఫర్ట్ ఇచ్చుకుంటా చేసిల్లా ఇదంతా? తప్పకుండా. నేను ఎప్పుడైతే లీగల్ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నానో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జనగామ జ్యూరిస్డిక్షన్లో, జనగామ యొక్క కోర్టు పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా వారికి వచ్చేటువంటి కష్టనిష్ఠురాలలో వారిని సంప్రదించి వారు నా దగ్గరికి వచ్చినటువంటి, నా దృష్టికి వచ్చినటువంటి విషయాలను అన్నిట్లలో మేము న్యాయం చేయడం జరిగింది. వారికి న్యాయం జరగడానికి గాను మా వంతు కృషి చేయడం జరిగింది. అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చినటువంటి గొర్రెల పంపిణీ కానీ ఇంకా వేరే ఇతర విషయాలలో కానీ ప్రజలకు, జనగామ జిల్లా ప్రజలలో ఇచ్చినటువంటి వాటి విషయాలలో అన్యాయాలు, అక్రమాలు జరిగిన సందర్భాల్లో ఆర్టీఐ కింద దరఖాస్తులు తీసుకొని వాటి ద్వారా అన్యాయం జరిగినటువంటి వాటిని ఎదిరించి కోర్టు ద్వారా పోరాడడం జరిగింది. ఓకే సార్, ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు గాలి వీచింది, ఆ మాట వాస్తవం. ఇంత గాలి వీచినా కూడా ఇక్కడ జనగామ నియోజకవర్గంలో మీ పార్టీ అభ్యర్థిని ఎందుకని గెలిపించలేకపోయిల్లు? తప్పిదం అనేది ఎవరి దగ్గర ఉన్నది? అంటే మీ నాయకత్వ లోపం ఉందా ఇక్కడ, లేకుంటే ప్రజలే కావాలని చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉన్నారా మిమ్మల్ని? ఇక్కడ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రజలు క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గత అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మోసపూరితమైనటువంటి ప్రచారాలకు తెరదీసి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. అనేక ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అందువల్లనే ఇక్కడ మా యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత వెనుకంజ పడడం జరిగింది. ఎక్కువగా డబ్బులు, మద్యం మొదలైనటువంటి విషయాలను ప్రలోభాలకు గురి చేయడం వల్లనే ఇక్కడ ఇబ్బంది గురి కావడం జరిగింది. తప్పుడు వార్తలు, అబద్ధాలు చెప్పడం వల్ల కూడా వాళ్ళు సక్సెస్ కావడం జరిగింది. కొంత వెనుకబడడం జరిగింది. పొన్నాల లాంటి ఒక సీనియర్ లీడర్ని మీరు కోల్పోవడం వల్ల ఇది కూడా ఒక పెద్ద మైనస్గా చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. యాక్చువల్లీ పొన్నాల గారికే టికెట్ వచ్చేది ఉంటే గెలిచేవారేమో అనే కోణంలో కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. ఏం చెప్తారు దీనిపైన?
అది తప్పు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పొన్నాల గారు పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలను అన్నిటిని కూడా వారు మొదటి నుంచి కూడా సీనియర్ నాయకులు వారు. కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాలలో పనిచేయడం జరిగింది. వారు పొన్నాల గారి యొక్క శిష్యరికంలో మేము కూడా పనిచేయడం జరిగింది. పొన్నాల గారిని మేము చాలా అభిమానించే వ్యక్తులము. కానీ వారు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయము. అయినా కూడా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ముఖ్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళెవరు కూడా పొన్నాల వారిని చూసి గానీ, లేదంటే వారి యొక్క మాటలకు ప్రభావితమై గానీ, పార్టీ నుంచి పోయి బయటికి వెళ్ళి నష్టపరిచిందేం లేదు. కాకపోతే కొంతవరకుగా పొన్నాల గారి యొక్క ప్రభావము పడి ఉంటే ఉండవచ్చునేమో గానీ, ఈ ఎలక్షన్‌లలో మాత్రము అంత ప్రభావం ఓడిపోయేంత ప్రభావం అయితే వారు చూపించలేకపోయారు. ఓకే. సార్ ఇక్కడ ఈ జనగామ జిల్లా మీ సహచర అడ్వకేట్స్, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మీ సహచర అడ్వకేట్స్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో రూపొందించిందో 6 గ్యారంటీస్ ఇది ఖచ్చితంగా అమలు చెయ్యరు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. దీనిపైన మీ కామెంట్? ఒక గ్యారంటీ అమలు చేసే వరకెళ్ళనే వాళ్ళకు చుక్కలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో ఇంకా ఇంకా 3 టర్ములైనా 4 టర్ములైనా కూడా మొత్తం నామరూపాలు లేకుండా పోతుందేమో అని చెప్పని భయోత్పాతానికి గురై వాళ్ళు ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేసేటువంటి పార్టీ, ఖచ్చితంగా చేసే మాటనే చెప్పే పార్టీ. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ లెక్క మేనిఫెస్టోలో ఒక రకంగా, మాటలు చెప్పే విధంగా ఒక రకంగా, అమలు చేసే విధంగా ఒక రకంగా, ఈ విధంగా నానా రకాల స్టాండ్ తీసుకున్నటువంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి పార్టీ, ఎంతో అనుభవం ఉన్నటువంటి పార్టీ. దీంట్లో ఉన్నటువంటిది సమిష్టి నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా ముందుకు పోయేటువంటి పార్టీ. ఇది ఒక వన్ మన్ షో పార్టీ కాదు ఇది. ఓకే. ఇది పురాతనమైనటువంటి పార్టీ, అనుభవం గల్ల పార్టీ అన్నట్టుగా మీ మీ వర్షన్ మీరు చెప్పుకున్నారు. కానీ ఇక్కడ యాక్చువల్లీ బడ్జెట్ లేనిదే మీరు ఎలా ఫుల్‌ఫిల్ చేస్తారు? ఇట్స్ ఎ బిగ్ క్వెషన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని టార్గెట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్‌తోని ఏర్పాటైన తెలంగాణ అన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఎట్లాగో మిగులు బడ్జెట్‌తోని ఏర్పాటైనటువంటి తెలంగాణను ఒక్కొక్క వ్యక్తికి రూ. 1,64,000 కడుపులో ఉన్నటువంటి పిండానికి కూడా, కడుపులో ఉన్నటువంటి శిశువుకు కూడా రూ. 1,64,000 అప్పును నెత్తిలో పెట్టినటువంటి ఈ 2 టర్ముల గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో, ఆ గవర్నమెంటు చేయగలిగినటువంటి పని, మేము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదైతే ఉన్నదో గవర్నమెంట్‌ను లాభాల దిశగా తీసుకువెళ్ళి ఉన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేసేటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మేనిఫెస్టో కమిటీ మొదలైనటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలవుతాయి అనేటువంటిది మాకు నమ్మకం ఉన్నది. ఓకే. సార్ ప్రెజెంట్ బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది రామ మందిర నిర్మాణం. ఈ జనవరి 22 తారీఖున చాలా హట్టాసంగా దాన్ని చేయడానికి సన్నద్ధలు అయింది. ఆల్రెడీ మీకు కూడా తెలుసు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కానీ అది ప్రాసెస్ అనేది కంప్లీట్ కాకముందే ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కొంత టాక్ వస్తూ ఉంది. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? రాముడు అందరివాడు. అట్లాగే రామమందిరం కూడా అయోధ్యలో నిర్మిస్తున్నారంటే చాలా సంతోషదాయకమైన విషయము. అందరికీ కూడా, ప్రజలందరికీ, భారత ప్రజలందరికీ కూడా రామమందిర నిర్మాణ విషయంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా రాముడు అందరివాడైనప్పుడు దానికి హిందూ మతానికి కొంత ప్రాశస్త్యం ఉంది. ఎప్పుడైనా కూడా మనము భద్రాచలంలో కూడా చూస్తూ ఉన్నాము. మనము భద్రాచల రాముల వారి కళ్యాణమైన తర్వాత అక్కడ కళ్యాణం తలంబ్రాలు తెచ్చుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకుంటాము. ఆ ఇంట్లో ఆ తలంబ్రాలను మనం నెత్తిలో వేసుకుంటాం. అట్లాంటిది రామ ప్రతిష్టనే ఇప్పుడు కాలేదు, కానీ దేశవ్యాప్తంగా అక్షతలు పంచుతూ ఉన్నారు. ఈ అక్షతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది ఎవరికి అర్థం కాని పరిస్థితి. రాముడి దగ్గర పూజ జరిగిన తర్వాత వచ్చిన అక్షతల, లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు కలిపి పంపేటువంటి అక్షతల, అది క్లారిటీ ఎక్కడ లేదు. ఈ అక్షతలు పంచడం అనేటువంటిది ఇవన్నీ కూడా పార్టీ యొక్క మనుగడకు వాళ్ళని పెంచుకోవడానికి తప్ప, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి తప్ప, ఇది పద్ధతి ప్రకారంగా చేస్తున్నటువంటిది కాదు అని కూడా హిందూ మత పెద్దలు కూడా బయటకు చెప్పడం జరుగుతూ ఉన్నది. పీఠాధిపతులు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది మీరు కూడా చూశారు బహుశా. హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మొత్తం సారాంశం, దాని ఓవరాల్ సారాంశం అది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవానికి మీరు హిందూ మతానికి వ్యతిరేకులా? మీరు నన్ను చూస్తే మీకు హిందూ మతానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా అనుకూలమా అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నా యొక్క ఆహార్యము, నేను మాట్లాడేటువంటి విధానము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు
చాలా మందిని చూసినా మీకు అర్థమవుతుంది. పివి నరసింహారావు గారు మన మాజీ ప్రధానమంత్రి గారు, తర్వాత ఇప్పుడు ప్రస్తుత మా మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హిందుత్వానికి వ్యతిరేకమా అనుకూలమా అనేటువంటిది అది మీరు స్వయంగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందుత్వానికి వ్యతిరేకం కాదు. లౌకిక రాజ్యము ఉండాలి. ఏ మతం వాడు ఆ మతాన్ని అవలంబిస్తాడు, ఏ మతం వాడు ఆ మతాన్ని గౌరవించుతాడు. నీ మతం నువ్వు గౌరవించు, ఎదుటి మతాన్ని గౌరవించు అనేటువంటి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది. కానీ హిందుత్వానికి వ్యతిరేకం అనేటువంటిది ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తప్ప అది ఎంత తప్పు మాట. అది దాంట్లో వాస్తవ దూరంగా ఉంది. ఓకే సార్, జనగామ ప్రజలకు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఒక సీనియర్ లీడర్గా, అట్ ద సేమ్ టైం సీనియర్ అడ్వకేట్గా, లీగల్ సెల్ జిల్లా చైర్మన్గా కావచ్చు, వాట్ ఎవర్. జనగామ ప్రజలు విజ్ఞులు. వారికి చెప్పి వారు ఈ విధంగా ఉండాలి అనేటువంటిది మనం కోరుకోవడం అనేటువంటిది కాదు. కానీ జనగామ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా మంచి ఆర్థిక వనరులతోని ఉపాధి కలిగి ఎక్కడ కూడా పని లేకుండా ఇబ్బందుల పాలై ఉండకుండా అన్ని రకాలుగా వారందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటిది, నిరుద్యోగం ఇట్లాంటివి పోయి అన్ని రకాలుగా మంచిగా సుభిక్షంగా ఉండాలనేటువంటిది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి పౌరునికి కూడా, జనగామ పౌరుడికి అందేట్టుగా చేస్తామనేటువంటిది కూడా నేను కోరుకుంటున్నాను. ప్రజా దర్బార్ కావాల్సి లేకుంటే ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ రెండింటి వల్ల ప్రజలు చాలా గందరగోళంలోకి వెళ్ళిపోయారు, అంత అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి మీ సహచర బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. 6 గ్యారెంటీలలో మొదటిది అమలు చేసినటువంటిది, చేతుల్లో ఉండి అమలు చేసినటువంటిది బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అనేటువంటిది ముఖ్యంగా అది చేయడం జరిగింది. అది ప్రతి ప్రజలలో ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క గ్యారంటీ ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో కూడా లబ్ధి పొందడం జరిగింది. అది చూసి ఓర్చుకోలేక ఆ మాటలు మాట్లాడుతున్నారు తప్ప అదే ప్రకారంగా అన్ని గ్యారంటీలు కూడా అమలవుతాయి. అదేవిధంగా ప్రజా దర్బార్ అనేటువంటిది ఇన్ని రోజులు ఒక ముఖ్యమంత్రిని కలవాలనంటే గద్దరాట్లాంటి నాయకుడు కూడా, గద్దరాట్లాంటి ప్రజల మనిషి, ప్రజా యుద్ధ నౌక అనే పేరు గల గద్దరు కూడా మొత్తం పొద్దంతా ఎండలో కూర్చొని అక్కడ ఒక భిక్షగాని లెక్క నిలబడ్డటువంటి పరిస్థితులల్లా వారికి లోపలికి వచ్చేటువంటి అవకాశం లేనటువంటి ఆ రోజుల నుంచి ఇప్పుడు ప్రజలు నేరుగా ముఖ్యమంత్రిని కలిసేటువంటి విధంగా మార్పు జరిగింది. అదే కాకుండా ముఖ్యమంత్రి రోడ్లో కాన్వాయ్లో వెళ్తుండగా కూడా నాకు బాధ ఉందన్న అని అంటుకుంటే వారి మాటలు విని వారి వినతి పత్రాలు తీసుకునేటువంటి యొక్క రోజులు వచ్చినాయి. అది మనము ప్రత్యేకంగా చూసినాం. మనం యశోద హాస్పిటల్లో కేసీఆర్ గారు వారి యొక్క కాలు జారి పడ్డాడో మరి ఎట్లా పడ్డాడో తెలియదు, కానీ వారి యొక్క ఆ సంఘటన తర్వాత రేవంత్ రెడ్డి వారిని పరామర్శించి వచ్చినప్పుడు ఒక అమ్మ ఒక చెల్లెలు రేవంత్ అన్న అని పిలవగానే అక్కడ పిలిచి మాట్లాడి ఆమెకు కావాల్సినటువంటి సహాయం చేయడం జరిగింది. ఇది మనం చూస్తున్నటువంటిది గొప్పలు చెప్పుకునేటువంటి ప్రభుత్వం కాదు, గొప్పలు చెప్పుకునేటువంటి నాయకులు కాదు. వీళ్ళంతా కూడా ప్రజా సేవకులు మాత్రమే. వారు అన్నట్టుగా వాళ్ళు ప్రజాసేవకులే, ప్రజాప్రభుత్వమే. ఇది గంగు నాగరాజేశ్వరరావు అనబడే మీరు, నాగరాజు శర్మ అనే పేరుతోటి మీరు చాలా సుపరిచితులని చెప్పేసి ఇక్కడ విన్నాం మీ గురించి. యాక్చువల్లీ స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ప్రజలకి ఇంత సుపరిచితులైనటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మీరేం చేసిళ్ళు? వాళ్ళ కోసం మీరేమైనా చేసిళ్ళా ఇప్పటిదాకా? నా వృత్తి న్యాయవాద వృత్తి. న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఎవరైతే అవసరార్థులు ఉంటారో అవసరార్థులకు వారి పరిస్థితులను బట్టి వారికి న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా మా జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మాకు పార్టీ లైన్ తీసుకున్నటువంటి విధానంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అనాథ శరణాలయాల్లో కానీ తర్వాత మిగతా విషయాలలో కానీ వారి దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి అవసరాలను నెరవేర్చడం జరిగింది. పార్టీ తరఫున నా సొంత ఖర్చులతో పెట్టుకొని. ఓకే సార్, మీరు సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు సొసైటీలో మీరు ఒక హుందాతనంగా జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు రిటర్న్ గిఫ్ట్గా సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్. సొసైటీ తయారు చేసినటువంటి వాళ్ళమే మేము. సొసైటీకి గిఫ్ట్ ఇచ్చే సొసైటీకి చెప్పేది ఏంటంటే పిల్లలు
మరీ ముఖ్యంగా ఇప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదువుకోవాలి. మరీ ముఖ్యంగా మంచి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఐఏఎస్, ఐపీఎస్ అట్లాంటి సివిల్ సర్వీసెస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిని క్రాక్ చేయాలనేటువంటి ఉద్దేశంగా అన్ని రకాల వాటికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకోవాలి. వినియోగించుకొని పిల్లలు ఎటువంటి తప్పుడు మార్గం పట్టకుండా వారు మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా వాళ్ళు ఉండాలనేది నేను కోరుకుంటా ఉన్నా. అట్లే విధంగా మనం ఎన్నుకున్నటువంటి ప్రతి నాయకుడు ఎవరైతే ఉన్నారో డబ్బులకు ప్రలోభపడి కాకుండా ఎవరైతే మంచి నాయకులు ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి డబ్బులు ప్రలోభానికి గురి కాకుండా ఎన్నుకునేటువంటి రోజు వస్తే అప్పుడు మనల్ని క్వశ్చన్ చేసేటువంటి రైట్ మనకు వస్తుంది అని చెప్పని నేను కోరుకుంటా ఉన్నా. సార్ ఇప్పుడు ప్రజెంట్ రాబోయే రోజుల్లో పార్లమెంటరీ ఎలక్షన్ రాబోతుంది త్వరలోనే. దాని గురించి లేటెస్ట్ అప్డేట్ లాంటిది ఏమైనా ఉందా మీ దగ్గర? లేటెస్ట్ అప్డేట్ తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంచుమించుగా 14 సీట్లు మేము గెలుచుకోబోతున్నాం. అదేవిధంగా ఈ 6 గ్యారంటీల అమలు తీరు, తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరును బట్టి మేము ఖచ్చితంగా 14 సీట్ల వరకు ఇంచుమించుగా గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని నేను అనుకుంటా ఉన్నా. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అదే. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మేమే గెలవబోతున్నాము, అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ 17 మాదే అని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నాయి. దీనిపైన మీ కామెంట్? అది తప్పండి. బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటిది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన విషయాలు కూడా మీకు తెలుసు. అహంకారంతో వచ్చేటువంటి మాటలు అవన్నిటి వల్లనే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలనో అక్కడ ప్రజలు కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళను మళ్ళీ అధికారం ఇస్తే అక్కడ చేసేది కూడా ఏం లేదు. ఎందుకనంటే వాళ్ళు బీజేపీ వాళ్ళకి వేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే బీఆర్ఎస్ వేసినా కూడా బీఆర్ఎస్ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందు గురించి ప్రజలు ఓటేసి ఎన్నుకొని వారిని పార్లమెంట్లో కూర్చోబెడతారనేది ప్రజలకు క్లారిటీ ఉంది. కాబట్టి ప్రజలు బీఆర్ఎస్కి ఓటేసేటువంటి అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 14 వరకు సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్. ఇప్పుడు దీని తదనంతరం అంటే లీగల్ సెల్ చైర్మన్గా ప్రజెంట్ ఉన్నారు మీరు. దీని తదనంతరం మీరేమైనా నామినేట్ పోస్ట్ దిశగా ఏమైనా అడుగులు వేయబోతున్నారా? పార్టీ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి నా పార్టీకి ఏదైతే నిర్దేశిస్తుందో ఆ విధిని నిర్వర్తించడానికి నేను ఎప్పుడు కూడా నా శాయశక్తిగా 100కు 100% నేను న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. పార్టీ ఇచ్చినటువంటి అవకాశం ఏదైతుందో ఖచ్చితంగా నేను తీసుకుంటాను. నా సొంతంగా నేను కోరుకునేది ఏం లేదు. ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు మీ మనసులోని మాట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా జనగామ ప్రజలు చాలా జనగామ ఈ యొక్క హైదరాబాద్కు దగ్గర ఉంది జనగామ. కానీ ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది సరిగా జరగలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, అప్పుడు జరిగినటువంటి జలాశయాలు మాత్రమే, అప్పుడు జరిగినటువంటి రోడ్లు మాత్రమే. కనీసం రోడ్లు అవి కూడా వాటిని సరిగ్గా చూసినటువంటి పాపాన పోలేదు. జనగామ నుంచి చేర్యాలకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అదేవిధంగా జిల్లాలు ఏర్పాటు చేసింది, అస్తవ్యస్తమైన జిల్లాలు ఏర్పాటు చేశారు. మొదటి నుంచి జనగామ యొక్క జ్యూరిస్డిక్షన్లో జనగామ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి చేర్యాలను తీసుకెళ్ళి ముక్కలు చేసి ఓదికు ఉస్నాబాద్కు, ఓదికు చేర్యాలకు, ఓదికు సిద్దిపేటకు ఇవన్నీ కూడా కలపడం జరిగింది. నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో ఇవన్నీ కూడా జనగామ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని జనగామ నియోజకవర్గము దెబ్బతినకుండా జనగామ నియోజకవర్గము మొత్తం కూడా ఒకే జిల్లాలో ఉండేటట్టుగా ప్రభుత్వం చేయాలనేటువంటిది నేను కోరుకుంటా ఉన్నా. అట్లాగే జనగామ ప్రజలకు అందరికీ కూడా గతంలో ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామన్నారు, జౌలి పరిశ్రమ పెడతామన్నారు, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. ఆ విధంగా ఇక్కడ జనగామలో సాఫ్ట్వేర్ కానీ, జౌలి పరిశ్రమ కానీ అట్లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కనుక ఈ ఏరియాలో తీసుకొని వచ్చినట్టయితే ఇక్కడ జనాలకు, ఇక్కడ ప్రజలకు, యువతకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పనేసి నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా కూడా మా వంతు కృషి మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.